కంచమే పరమం కామం కరోమి కిముహర్షిత. మీరు ఏ కోరికతో వచ్చారు మహానుభావ ఇక్కడికి? మీకు నిజంగా ఒక కోరిక పుట్టడం, ఆ కోరికని తీర్చుకోవడానికి నా దగ్గరికి రావడం, మీ కోరిక తీర్చడానికి నేను మీకు ఉపకరణం కావడం, ఇంకింతకన్నా నా జీవితానికి అదృష్టం ఉంటుందా? తొందరగా అడగండి, మీకు ఏం కావాలి? మీకు ఏది కావాలన్నా నేను చేసేస్తాను. ఎందుకంటే ఇంకా నా జీవితానికి అంతకన్నా సౌభాగ్యం లేదు, అంతకన్నా సంతోషం లేదు. అడిగాడా విశ్వామిత్రుడు ఏదైనా? ఇందుకు వచ్చానని కానీ, నువ్వు ఇది చేసి పెట్టని కానీ ఏమైనా అడిగాడా? ఏమీ అడగలేదు. ఏమీ అడగనప్పుడు వచ్చిన పెద్ద ఆయన్ని వచ్చినట్టుగా గౌరవించి నమస్కరించి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే ఏం జరిగేదో. ముందు మీరు అడగండి, నేను మీకు చేసేదన్న అదృష్టం. మీరు ఏదడిగినా చేసేస్తాను. తొందరపడి మాట వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి, మీరు రావడం నాకు ఎంత సంతోషం అంటే, అసలు అకస్మాత్తుగా ఒక వ్యక్తికి అమృతం ప్రాప్తిస్తే ఆ అమృత భాండాన్ని చూసిన వ్యక్తి ఎంత ఆనందపడిపోతాడో. చాలా కాలంగా వర్షాలు పడక భూమి బీటలు వారిపోయినప్పుడు కుంభవృష్టి కురిస్తే ప్రజలు ఎంత సంతోషపడిపోతారో. బిడ్డలు లేని ఒక వ్యక్తికి అనుకూలవతి అయిన భార్య యందు సంతానం కలిగితే ఎంత సంతోషపడిపోతాడో. అత్యంత ప్రీతిపాత్రమై ప్రధానమైన వస్తువు పోయినది మళ్ళీ దొరికితే ఎంత ఆనందపడిపోతాడో అంత ఆనందపడిపోతున్నాను నేను. మీరు రావడం ఎంత భాగ్యం. అడగండి, మీకు ఏం కావాలి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే, నేను పరిపాలిస్తున్న రాజ్యంలో నేను ఎక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్నానో ఆ అయోధ్యలో నా అంతఃపురంలో నేనున్నానన్న భావన నాకు కలగట్లేదు. నేను ఏదో క్షేత్రానికి వచ్చిన అనుభూతి కలుగుతోంది. క్షేత్రానికి వెడితే ఇతరమైన కోరికలు ఉండవు, మనసంతా పవిత్రమైపోతుంది. ఆ క్షేత్రం, తీర్థం, దైవం వాటితోటే మనసు అనుసంధానం అయిపోతుంది. అట్లా నా మనసంతా పవిత్రమైపోయింది. అంటే మీరు రావడం వల్ల క్షేత్రమైపోయింది అయోధ్య. నేను అంత ఆనందాన్ని పొందుతున్నాను. మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. మీకేం కావాలో చెప్పండి, నేను చేయగలిగినదైతే చేసేస్తాను. అద్యమే సఫలం జన్మ జీవితంచ సుజీవితం. ఇంతకాలం బ్రతికాను, కానీ ఇవాళ నా జీవితం సఫలమైంది, నా జన్మ సార్థక్యాన్ని పొందింది అని ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకనంటే మీరే కోరి కోరి వచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలి? చాలా అదృష్టవంతుణ్ణి, మీకేం కావాలో అడగండి, ఇస్తానన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, గొప్ప వంశంలో పుట్టావయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. గొప్ప గొప్ప చక్రవర్తులు పుట్టినటువంటి వంశం, మాట తప్పనటువంటి వారు పుట్టినటువంటి వంశం. ఆ పైన ప్రతిరోజు వశిష్ఠుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. గురువుగారి ఉపదేశాలు రోజు వింటున్నవాడివి కాబట్టి నీ బుద్ధి బాగా సంస్కరింపబడింది. నువ్వు తప్ప ఎవరు ఇట్లా మాట్లాడగలరు? ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను అని అంటున్నావు కదా. భవసత్య ప్రతిశ్రవాహ, నువ్వు ఏది ఇస్తాను ఇస్తాను ఇస్తానంటున్నావో ఆ మాట నువ్వు తప్పకుండదవుగాక అన్నాడు. అయిపోయింది.